ఇప్పుడు చూస్తున్నారు మీరు చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు అదే ప్రధాన ఎజెండా అయింది. నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ స్థాయిలో ఒక ధర్నానైతే చేసింది కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక మేము చేయాల్సిందంతా చేశాము, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది, 42% రిజర్వేషన్ మా పరిధిలో లేదని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి? లేకపోతే చేయడం సాధ్యం కాదని తెలిసే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండా? కేవలం బీసీలను మభ్యపెట్టడానికి ఆ నినాదాల? ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ తీసుకున్నప్పుడు 6 నెలల్లోనే చేస్తాడు. 6 నెలల్లో కులగణన చేసి రిజర్వేషన్లు 42% పెంచుతా విద్యా ఉద్యోగాలలో అని చెప్పినాడు. మరి ఏ ప్రాతిపాదికన చెప్పిండు అనేది వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు చెప్పనికి ఏం లేదు. పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది, తేటతెల్లం అయిపోయింది. తేటతెల్లం అయిపోయిన తర్వాత దానికి ముందు అంటే వీళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా మోసమే, వాగ్దానాలు మోసమే. అటు పిమ్మట వీళ్ళు చేసేదంతా కూడా మోసం చేసుకుంటూనే వచ్చారు. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు 6 నెలలు అంటే మనకు సుమారు 14 నెలలు ఈ బీసీలని రాజకీయ నాయకులు కాకుండా చేసినాడు. సర్పంచులు అయ్యేవాళ్ళు మన వాళ్ళు, ఎంపీటీసీలు అయ్యేవాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేవాళ్ళు. ఏదో అవకాశం వస్తుంది 42% అంటే 13,000 వేసుకున్న 13 52 5,000 మంది ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం అంతా కూడా మోసమే, నైజమే. ఇవన్నీ తెలుసు వాళ్ళకి. విషయం ఏంటంటే రమణ గారు ఇక్కడ నిద్రపోయేవాడిని లేపవచ్చు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపడం కష్టమని మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలిసి మోసం చేసింది. అంటే కేవలం ఎన్నికలలో బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ హామీ ఇచ్చిందా? 100కు 100% ఓట్లు దండుకోవడం కోసమే. ఒక హామీ కాదండి, 420 హామీలు. భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని హామీలు ఇవ్వలేదు, ఇన్ని గ్యారెంటీ ఇవ్వలేదు. బాండ్ పేపర్లు రాసి సంతకాలు పెట్టి బీసీ డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, మైనార్టీ డిక్లరేషన్ అని. నయ వంచన కదా ఇది. ఇంత దుర్మార్గమా, ఇంత మోసమా, ఇంత అన్యాయమా అండి? 56% ఉన్నటువంటి ప్రజల జీవితాలతోటి ఇంత అన్యాయంగా ఆడుకుంటారా? ఇంత మోసం చేస్తారా? అంటే అసలు బీసీల పర్సంటేజ్ తగ్గింది, బీసీలను మైనార్టీలతో కలుపుకుంటేనే 52% ఉన్నారనేది ఒక కొత్త వాదన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, అది నువ్వు ఏదైనా తీసుకురా కాక, నువ్వు 56% అంటున్నావు. 56% ఉందో 60% ఉందో సరే, బీసీలు కలిసి ముస్లిం బీసీలు అంటే వెనకబడ్డ దాంట్లో, ముస్లింలలో కూడా వెనకబడ్డ వాళ్ళు, ఏబిసిడి దాంట్లో ఉన్నవాళ్ళు, మన కులాలు ఏదైతే ఉన్నదో అనంతరామన్ కమిషన్ ప్రకారం అటు పిమ్మట జరిగిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు అందులో. సరే అది ముస్లిం బీసీలా ఏబీసీలను బీజేపీ కొత్త వాదన చేస్తూ ఉన్నది. సరే అది ఒక విషయం, అది పక్క పెడదాం కాసేపు. నేను ఏదంటే ఇది ఎంతన్నా ఉండని కాక, నువ్వు 42% అనేది ఎట్లా నువ్వు దీన్ని క్రైటీరియా తీసుకున్నావు? సరే ఎట్లా తీసుకున్నావు, మరి తీసుకున్నప్పుడు చేయాలి కదా నువ్వు. ఇప్పుడు ఏమంటున్నావు అంటే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి, మా చేతిలో లేదంటున్నాను. నేను అదే అంటున్నా. ఆ రోజు నేను కొట్లాడతా అని చెప్పినవా? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతా అని చెప్పినవా? మ్యాటర్ని ఆర్డినెన్స్ తీసుకుపోయి ఆర్డినెన్స్ ద్వారా నేను గవర్నర్ దగ్గర ఒప్పించుకుంటా అని చెప్పినవా? లేకపోతే చట్టసభలలో ఉభయ సభలలో నేను బిల్లులు పెట్టి విద్యా ఉద్యోగాలు బిల్లు 3, 4 ఏదైతే చెప్తున్నావో ఆ బిల్లుల్ని నేను రాష్ట్రపతి కాడికి పంపుతా, లేకపోతే పార్లమెంటు పంపుతా, వాళ్ళు ఒప్పుకుంటే ఇస్తా అని చెప్పినవా? ఇవన్నీ మాటలు చెప్పలే కదా. ఇవన్నీ మాకేం అవసరం అండి, నువ్వు ఎట్లా చేస్తావు అనేది. నువ్వు ఏమన్నావు, ఇస్తా అన్నావు, ఇస్తానన్నావు కాబట్టి సావు అంటున్నాం మేము. సస్తవా, ఇస్తావా? లేకపోతే ఇప్పుడు బీసీలో ఇప్పుడు నిన్ను నిలదీసి చీల్చి చెండాడతారు. మామూలుగా కాదు, భయంకరంగా లేచిపోయింది ఇప్పుడు. అసలు నేనే దేశానికి రోల్ మోడల్, జనగణనలో బీసీ రిజర్వేషన్ అమలు అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తేవడంలో అంటున్నాడు రేవంత్ రెడ్డి. నువ్వు జనగణనల రోల్ మోడల్ కాదు, ఈయన మోసంలో రోల్ మోడల్. హౌ టు చీట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఏ రకంగా మోసం చేయవచ్చో, కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని నయవంచన చేయవచ్చో దానికి రోల్ మోడల్ కాబోతున్నది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. నన్ను చూసే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. మేము అదే అంటున్నాం. ఈరోజు దేశంలో కులగణన జరగాలని చెప్పి మొదటి కమిషన్ నేషనల్ కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్ 1951 నుంచి 53 దేశమంతా తిరిగి రిపోర్టు తీసిన తర్వాత ఇన్ని కులాలు ఉన్నాయి, దాంట్లో ఇన్ని ఎంబీసీ కులాలు ఉన్నాయి, ఇక్కడ కులగణన చేయాలి, చేస్తేనే సంక్షేమం ఏంది, అభివృద్ధి ఏంది, వీళ్ళకి అవకాశాలు దొరకాలంటే కులగణన చేయమని చెప్పి కాకా కాలేల్కర్ చెప్పిండు కదా. దాన్ని నెహ్రూ వేస్తే కాకా కాలేల్కర్ ఎవరు? మళ్ళీ మరాఠీ బ్రాహ్మణు ఈ రిజర్వేషన్ డిఫర్ అయిండు, ఆయననే చైర్మన్, ఆయనతో డిఫర్ చేపించాడు నెహ్రూ. కాంగ్రెస్ పార్టీ కుట్రలు చెప్తున్నా నేను. ఆ రోజు వాళ్ళు చేయమని చెప్పినా కూడా దాన్ని పక్కకేసినాడు. తర్వాత రెండో కమిషన్ 1980 వరకు వచ్చేసినప్పటికీ మండల్ కమిషన్ కూడా చాలా స్పష్టంగా కులగణన జరగాలని చెప్పిండు. నాట్ ఓన్లీ మండల్ కమిషన్, సెవరల్ టైమ్స్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ దే హ్యావ్ గివెన్ ఏ జడ్జిమెంట్ టు కండక్ట్ ఏ సోషియో ఎకనామిక్ సర్వే ఇన్ ది కంట్రీ అని చెప్పినారు. నాట్ ఓన్లీ సుప్రీం కోర్ట్, సెవరల్ హైకోర్ట్స్. అనేక సందర్భాలలో ఈ రాష్ట్రంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఒకటి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి. అందుకే చెప్తున్నా నేను. అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా, కేంద్ర ప్రభుత్వం చేయాలన్నా? పార్లమెంట్ లో చట్టం సవరణ చేస్తే జరుగుతుందా? 100% ఇది కేంద్ర పరిధిలోని అంశము. అందులో ఏమాత్రం అనుమానం లేదు మనకు. 9th షెడ్యూల్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి కదా. ఇలా ఒకే ఒక రాష్ట్రంలో మనకి జరుగుతూ ఉన్నది, తమిళనాడులో వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టిర్రు. రేవంత్ రెడ్డి తెలియక ఈ హామీ ఇచ్చిండా, తెలిసే ఈ హామీ ఇచ్చిండా, లేదంటే కేవలం బీసీలను మోసం చేయడానికి ఈ హామీయా? నేను అందుకే చెప్తున్నా, చీటింగ్లో, దగాలో, వంచనలో రూల్ మోడల్ కంట్రీలో ఇట్లా మోసాలు చేసి ఇన్ని హామీలు ఇచ్చి ఇంత అన్యాయంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఇలా సంవత్సరం పాటు. అంటే మీకు తెలిసినంత వరకు, అంటే మీరు ఒక హైకోర్టు న్యాయవాది, బీసీ కమిషన్ మెంబర్ కూడా పనిచేశారు. ఇప్పుడు 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ అమలు కావాలంటే ఏం చేయాలి ప్రభుత్వం? 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్కి పోవాలి కదా. నువ్వు పార్లమెంట్కి పోతాను నాకు చెప్పినవా? నువ్వు పార్లమెంట్కి పోతావా, అసెంబ్లీకి పోతావా, కౌన్సిల్కి పోతావా, సుప్రీంకోర్టుకి పోతావా, హైకోర్టు పోతావు? నువ్వు చెప్పలే కదా నాకు. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చిండండి, రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ప్రియాంక గాంధీ గారు, వీరు అనేక పెద్ద పెద్ద నేతలంతా కూర్చొని ఇలా నువ్వు డిక్లరేషన్ అని పెట్టి సభ దాని పేరు మీద పెట్టి ఇవన్నీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010లో ఏముందో తెలుసు నీకు, ఇందిరా సహానీ కేసులో ఏముందో తెలుసు నీకు, సురేష్ మహాజన్ కేసులో ఏముందో తెలుసు, రాహుల్ వాగే కేసులో ఏముందో తెలుసు, ఇవన్నీ తెలుసు కదా నీకు. గతంలో కూడా మన 2018లో తెలంగాణలో ఏం జరిగింది కూడా తెలుసుగా నీకు. ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు అంటున్నాం మేము. నువ్వు ఖాళీ 6 నెలలు ఇస్తాన్నావు, 6 నెలల్లో నువ్వు లెక్క చెప్పి మాకు రిజర్వేషన్ ఏమని అడుగుతున్నాం. దానికి నేను మోడీ కాడికి పంపిన, మోడీ ఒప్పుకోవట్లేదు, మళ్ళీ గవర్నర్ ఒప్పుకోవట్లేదు. 6 నెలలు కాదు 18 నెలలు అయిపోయింది. నేను అదే అంటున్నా సార్, నువ్వు ఎక్కడికి పోతే నాకెందుకు? నువ్వు బాల్ని కావాలని చెప్పేసి నువ్వు ఇలా ఓట్లు వేసుకున్న తర్వాత ఈ సమయాన్ని అంతా కాలం గడుపు.